అందరికీ నమస్కారం. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన బ్రహ్మసూత్ర శివాలయం మన ఈడూరు గ్రామంలో కూడా స్వామివారైతే దర్శనమిస్తున్నారండి. సాధారణంగా శివాలయానికి 1000 సార్లు వెళ్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో ఒక్కసారి బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకుంటే 1000 రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి. మన ఈడూరు గ్రామంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఈ స్వామివారికి సుమారుగా 200 సంవత్సరాల చరిత్ర ఉందని మీకు తెలుసా? సుమారుగా ఇదే ఈడూరు గ్రామంలో 200 సంవత్సరాల క్రితం ఓ భిక్షగాడు భిక్షాటన చేస్తూ ఉండగా ఈ ఊరు గ్రామానికి వచ్చారట. అదే సమయంలో ఒక రాజుగారు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ఆ బిచ్చగాడిని కోరగా అప్పుడు ఆ బిచ్చగాడు శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకొస్తానని చెప్పారట. ఈ గ్రామంలో శివాలయం లేదని రాజుగారు చెప్పగా ఆ బిచ్చగాడు కోపగించి వెళ్లిపోయారట. ఆ తర్వాత స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా స్వామివారికి పూజలు జరిపించారండి. అందుకే పెద్దలు అంటారు, శివాలయం లేని ఊరే లేదు అని అంటారు. ఇదే ఆలయంలో నాగవల్లి వృక్షం కూడా ఉందండి. శివుడికి ఎంతో ఇష్టమైన పుష్పం నాగవల్లి పుష్పం అండి. ఇక నిత్యం పూజలు చేస్తూ సంవత్సరానికి వచ్చే శివరాత్రి ఉత్సవాలైతే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. స్వామివారి కళ్యాణం కూడా అత్యద్భుతంగా జరిపిస్తారండి. మీరు కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి.